మండలం రాంపూర్ ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రైతులు నిరసన చేపట్టారు. ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల వల్ల పంటలపై దుమ్ముపడి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు అయిపోయే వరకు క్వారీని నిలిపివేయాలని ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మండలంలో సుమారుగా అయ్యవారిపేట, రాంపురం, భీమారం ర్యాంపులు ఇక్కడ గిరిజన సొసైటీల పేరుతో రేజింగ్ కాంట్రాక్టులు తీసుకుని ఇక్కడున్న ఆదివాసీలకు అన్యాయం చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ఈ సొసైటీ రేజింగ్ కాంట్రాక్టర్స్ చుట్టూ పచ్చని మిర్చి తోటలు వేసుకున్నారు రైతులు. ఆ మధ్యలో నుంచే దారి ఉంచుకొని ఆ దారికి కూడా క్యూరింగ్ సరిగ్గా చేయకుండా, వాటరింగ్ చేయకుండా తోడడం వల్ల సుమారు ఈ వాణిజ్య పంట అయినటువంటి మిర్చికి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లారీలు తిరగడం వల్ల ఈ మిర్చి తోటల మీద డస్ట్ పడి కొత్త రోగాలు వచ్చి మిర్చి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఈ ర్యాంపుల దగ్గర నుంచి వెళ్ళే లారీలు సుమారు 150-200 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారు ఇక్కడ. అలాగే టీఎస్ఎంటీసీ అధికారులు కూడా లేకుండా అర్ధరాత్రులు ర్యాంపుల్లో లోడింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ జీరో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న రేజింగ్ కాంట్రాక్టర్లు. ఈ మధ్య కాలంలోనే ఏటూరు నాగరం పోలీసులు కూడా ఈ జీరో బోర్డును ఆపడం జరిగింది. ఈరోజు వాజేడు మండలంలో